దేవుని వాక్యాన్ని ఇతరులకు సువార్త ప్రకటిస్తూ ఉన్నాం కనుక అర్థమయ్యే విధంగా దేవుణ్ణి అడగాల, ఆశతో అడగాల, అత్యాసక్తితో అడగాల. 2 కొరింథీయులు 3:6 ఒకసారి చూసుకుంటే, ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట మైక్ దగ్గర పెట్టుకొని జర గట్టిగా చదవండి అమ్మా. మైక్ పెట్టుకొని చదవండి. వానిలో అమ్మ 2 కొరింథీ 3:6 ఆయననే మిమ్మల్ని కొత్త నిబంధనకు, ఆయననే మమ్మును కొత్త నిబంధనకు అనగా కాదు అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 1 యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటాడు దేవుడు? వాక్యమే దేవుడు కదా. ఇక్కడ 2 కొరింథీ 3:6 వచ్చేసరికి దేవుడు ఏమంటున్నాడంటే, ఆయనే మమ్మను, ఇక్కడ పేతురు గారు మాట్లాడుతున్నటువంటి మాట, సౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట, పౌలుగా మార్చబడ్డ తర్వాత ఆయనే మమ్మను కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. మమ్మును కొత్త నిబంధనకు అనగా, మనకు ఆల్రెడీగా పాత నిబంధన మనకు ఉండే. ఆ పాత నిబంధన ఏంటండి? పాత నిబంధన చెప్పాలా? పాత నిబంధన ఏముండే? మీకు వాక్యం అర్థం కావడం కొరకే మనం ప్రయాసం. యూట్యూబ్లో వాక్యం పోవాలనో, లేకుంటే వ్యూస్ రావాలనో, లేకుంటే ఏదో కావాలని కాదు. ఉన్న సంఘస్థులలో కొంతమందికైనా ఆ వాక్యం అనేది అర్థం కావాలనేదే ప్రయాసం. కొంతమంది అయినా, ఒక్క ఆత్మ అయినా సత్యాన్ని గ్రహించాలని. పాత నిబంధన అనగా ఏమిటి అంటే, పాత నిబంధన ఏమిటో ఒక్కసారి ఆలోచించు. పాత నిబంధన ఏంటి? అది నిబంధన. ఆ నిబంధన దేంతో చేసిండు దేవుడు? దేంతో చేసిండు? అబ్రాహామును సున్నతితోని ఆయన నిబంధన చేసిండు. సున్నతితోని నిబంధన చేసి పాపానికి ప్రాయచిత్తం ఏమిటి? బలులు కదా. గొర్రెలను, బర్రెలను, ఆవులను, కోడలను వీటిని అర్పించి పాపానికి ప్రాయచిత్తం చేసుకునేవారు. పాత నిబంధనలో అలాంటివి జరిగేటివి కదా. అయితే పాపానికి ప్రాయచిత్తము బలుల ద్వారా మనము ఉండినటువంటి వారమైనప్పుడు దేవుడు క్రొత్త నిబంధన అని ఒకటి ఇచ్చిండు. పాత నిబంధన మనకు సరిపోయి ఉండినంటే క్రొత్త నిబంధన మనకు అవసరం లేదు. క్రొత్త నిబంధన అని ఇచ్చుట చేత ఏమైందంటే పాత నిబంధన మనకు అవసరం లేదు అని తేలిపోయింది. అర్థమవుతుందా? పాతది అని అన్నప్పుడే పాతది అయిపోయింది. అది పాత నిబంధన ఉండి, అది పాత నిబంధన దేనికి? బలులకు ఉండే. బలుల ద్వారా మన పాపానికి ప్రాయచిత్తం ఉండే. బలుల ద్వారా ఆయన సన్నిధికి వెళ్ళేవారము. అందుకే ఒక చోట మనం చూసుకున్నాం కదా గత వారం, కుమారుడా నీ పెళ్లి వస్త్రము లేకుండా నువ్వు ఎలాగూ లోపలికి ప్రవేశించితివి. పెళ్లి వస్త్రం అనగా ఏమిటంటే నూతన నిబంధనలో ఆయన ఇచ్చినటువంటి ఆ వస్త్రం. పాత నిబంధనలో పెళ్లి వస్త్రం అనేది లేదు. దొంగల వాళ్ళే జోరిపోయినారంట. ఎలాగునా? వాళ్ళు చేసేటి అన్నీ చేసి బలులు అర్పించేసేసరికి దేవుడు ఏం చేసిండంటే, అది ఆయన పెట్టిన నిబంధన కాబట్టి, ఆయన సమస్తం చేయుటకు సమర్థుడు కాబట్టి ఆయన ఆ యొక్క నిబంధన ద్వారా వాళ్ళందరూ వచ్చేసారు. కానీ ఈ పాత నిబంధన ఏమైందంటే అది పాతగా అయిపోయింది. ఈ నిబంధన మనుషులకు ఇది అవసరం లేదు అని ఇంకా ఏం చేసిందంటే క్రొత్త నిబంధన మనకిచ్చింది. ఈ పాత నిబంధన ఇంకా మనకు అవసరం లేదు. పాత నిబంధన దేనికి ఉన్నది? పాత నిబంధన అవసరం లేదు, మరి ఎందుకు పొందుపరిచిండ్రు అని కొంతమంది క్వశ్చన్ వేస్తూ ఉంటారు.
సరే, పాత నిబంధన మనకి ఇంకా పొందుపరచడానికి, ఈ కొత్త నిబంధనకు తోడుగా అది జతపరిచి ఉంచబడడానికి కారణం ఏంటంటే, యేసు ప్రభుల వారి యొక్క చరిత్రను చూపిస్తూ ఉంటుంది. యేసు ప్రభుల వారు ఎందుకు, యేసు ప్రభుల వారు కొత్త నిబంధన కదా, పాత నిబంధన ఎందుకు అనంటే, యేసు ప్రభుల వారు పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన వరకు ఉన్నవాడు. ఆయన ఎవరు? ఉన్నవాడు, అనువాడు, మొదటివాడు, కడపటివాడు, మృతుడైనడు కానీ తిరిగి లేచినటువంటి సజీవుడైన మన యేసయ్య, ఆయన నామం నిరంతరము స్తోత్రార్హుడై ఉండునుగాక. హల్లెలూయా. అయితే ఈ పాత నిబంధన కేవలము బలులకు. రెండోది ఇంకేముండనంటే, పాత నిబంధన దేనికి సూచనగా ఉంటుందంటే, మనం పాత నిబంధన మీరు బాగా ఆలోచన చేసి బాగా చదివినప్పుడు ఒక తండ్రి ఇంటిని విడిచినటువంటి కుమారుని చూపిస్తూ ఉంటుంది. ఒక కుమారుడు, తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి ఇంటికి చేరినటువంటి విధానాన్ని చూపిస్తూ ఉంటుంది. ఎలాగైతే ఒక తండ్రి ఇంటిని విడిచినటువంటి కుమారుడు ఆయన పరిస్థితి ఎలాగుంటుందో, వాడి యొక్క ఆ యొక్క గతి, ఆ స్థితి ఎలాగుంటుందో ఆ స్థితిని చూపిస్తుంది. తిరిగి తండ్రి ఇంటికి చేరిన తర్వాత ఆ స్థితి ఎలాగుంటుందో పాత నిబంధన చూపిస్తూ ఉంటుంది. ఎన్నో లేఖనాలు, మీరు ఏ లేఖనాలన్నా చూసుకోండి, తండ్రి ఇంటిని విడిచినటువంటి కుమారుని పోలినటువంటి ఆ స్థితిని చూపిస్తూ ఉంటుంది. ఎందుకని చూపిస్తుంటుంది అంటారు ఆ యొక్క స్థితి అంటే, మనం ఎవరమమ్మా? మన తండ్రికి, అనేక మంది తండ్రులు ఉన్నాను, మనకు ఒక్కడే తండ్రి, ఆయననే మన యేసయ్య. అయితే ఆయనను విడిచి తప్పిపోయినటువంటి స్థితిని మనకు చూపిస్తూ ఉంటుంది వాక్యం. ఆయనను విడిచి మన పరిస్థితిని అగోచరంగా మార్చుకున్నటువంటి స్థితిని చూపిస్తూ ఉంటుంది ఆ యొక్క పాత నిబంధన. అనేకమైనటువంటి విధముల చేత మనతో దేవుడు మాట్లాడుతున్నటువంటి విధానం ఏంటంటే, మన పూర్వీకులు చనిపోయారు, మనను సృష్టించినటువంటి సృష్టికర్తను చూచిన వారు, మాట్లాడిన వారు, విన్నవారందరూ చనిపోయారు. మనము ఆ యొక్క స్థితిని మనం అనుభవంలో మనం చూడలేదు కనుక ఆ వాక్యంలో పొందుపరిచిండు. బిడ్డ, నీ పూర్వీకులు ఇలాగ చేసి నన్ను విడిచిపెట్టి పోయినరు, తిరిగి నా దగ్గరికి వచ్చే వరకు కూడా వాళ్ళు బాగుపడలేదు, వాళ్ళకు నిత్య రాజ్యంలో చోటు లేదు అని అనేక గ్రంథాల్లో ఆయన రాయించిండు. ఎందుకంటే మనము వాటిని గ్రహించి వాటిని అంటుపెట్టుకొని జీవించటం కొరకే ఆ పాత నిబంధన మనకు పెట్టిండు. పాత నిబంధన అదేదో తప్పుడు ఆ యొక్క సంకేతాలు పోవడానికి కాదు. మనము తండ్రి ఇంటిని విడిచిన వారమై ఉన్నాము, తిరిగి తండ్రి దగ్గరికి చేరే వరకు నిత్య రాజ్యంలో మనము చేరము అనే ఉద్దేశము దేవునిలో ఉండే. అయితే ఉదాహరణకు ఈ కొంత భాగాన్ని మనం చూసుకుందాం. రూతు 1వ అధ్యాయము 1వ వచనం చూద్దామమ్మా. న్యాయాధిపతులు ఏలిన దినమునందు దేశంలో కరువు కలగగా, దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క పాత నిబంధనలో ఒక సంఘటన దేవుడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏమని గుర్తు చేస్తున్నాడు అంటే, న్యాయాధిపతులు ఏలిన దినమందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు. మనకు సర్వసాధారణంగా బెతస్తా అని, బెత్లెహేమ్ అని, యెరూషలేము అనే ఈ పేర్లకు అర్థం ఏమిటో మనకు బాగా తెలుసు కదా. బెత్లెహేమ్ అనగా, యెరూషలేము అనగా ఆ యొక్క దేవుని సన్నిధి, దేవుని యొక్క నివాసం ఉండేటటువంటి పరిసర ప్రాంతాన్ని మనము యూదా బెత్లెహేమ్గా యెరూషలేముగా మనము అనువాదించుకుంటూ ఉంటాం, దేవుని సన్నిధి. అయితే ఇక్కడ ఒక మనుషుడు ఏం చేస్తుండంట, బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. 2వ వచనమమ్మ. ఆ మనుషుని పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రతీయులు.
వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. వీరు ఎక్కడి సంతతి వారు? వీరు ఏ పట్టణస్థులు? వీరు ఎవరికి సంబంధించిన వారంటే దేవుని బిడ్డలుగా జీవిస్తున్నటువంటి వ్యక్తులు, దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నటువంటి వ్యక్తులు. ఏ సన్నిధి అంటే అది బెత్లెహేము. వారు దేవునికి సంబంధించినటువంటి వ్యక్తులు, దేవుని బిడ్డలు, దేవునితో నడవలసిన వారు, వారు అనేకులకు మాదిరికరంగా ఉండవలసిన వారు. చాలా మట్టుకు మేము చిన్నగా ఉన్నప్పుడు నేను ఫ్రెండ్స్తో తిరిగినప్పుడు క్రికెట్ ఆడడానికో అక్కడ వెళ్ళేటప్పుడు వాళ్ళు నా స్నేహితులందరూ కూడా కొన్ని యాక్టివిటీస్ చేసేవాళ్ళు. చేస్తుంటే నేను దానికి సహకరించకపోతుండే. అయితే వాళ్ళు నన్ను గేలి చేసేవారు. నిజంగా చిన్న ఉన్నప్పుడే నన్ను గేలి చేశారు. అగో దేవుని బిడ్డ వస్తుండు అంటుండే. అంటే అది వాళ్ళు గేలి చేశారు, కానీ నిజమైన ముద్ర మనపై వేసింది దేవుడు. మనము దేవుని బిడ్డలమని, సజీవుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క బిడ్డలుగా మనల్ని ఆయన గుర్తింపు, మన నుదుటి పైన ముద్ర వేసినటువంటి సర్వశక్తిమంతుడు. అయితే ఈ దేవుని బిడ్డలు ఈ దేవుని సన్నిధిలో ఉంటూ అనేకులకు మాదిరికరంగా నిలబడవలసినటువంటి వారు ఏమి చేసిండ్రంటే, ఒక దినమందు ఏమి జరిగిందంటే అక్కడ కరువు వచ్చింది. ఆ కరువు రాగానే వీళ్ళు ఏం చేసిరంటే ఇమ్మీడియట్లీ ఆ యొక్క వేరే దేశాన్ని చూసిర్రు. ఆ దేశం పేరే మోయాబు. ఆ మోయాబు దేశంలో ఏమైందంటే అక్కడ పచ్చగా కనబడుతున్నాయి. ఈ రోజుల్లో మనకి ఏదైనా సమస్య కలిగినప్పుడు ప్రధానంగా మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, మొదట మోకరించి యేసయ్యకు మొరపెట్టి, నాయన నా పరిస్థితి ఇలాగుంది అనే ఆ యొక్క విధి విధానాలను మనం విడిచిపెట్టి మనం మొట్టమొదట ఎవరిని ఆశ్రయిస్తామంటే దానికి సంబంధిత ఆ యొక్క బలం ఉన్నటువంటి వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా పొరపాటు చేసి తప్పు చేసినా కానీ మనం ఏం చేస్తాం? నువ్వు 2 తీసుకొని వచ్చి ఇంత లొల్లు చేస్తావా, నేను 10 మందిని తీసుకొని వస్తాను, నా బలం చూపిస్తాను అంటాం. ఎందుకంటే అది మన ఆ యొక్క స్వభావమును, మన గొప్పతనాన్ని, మన బలాన్ని చూపియాలి అనే ఉద్దేశంతో. అలాగే ఇక్కడ ఒకడు ఏం చేసిండంటే తన భార్యను, తన 2 పిల్లలను వెంట పెట్టుకున్నాడు. చిన్న సమస్య రాగానే మోయాబు దేశంలో సమృద్ధిగా ఉన్నది అని చూసిండు, లోకం తట్టు చూసిండు. ఈరోజు మనకు సమస్య రాగానే మనము మోయాబు దేశం వైపు చూస్తున్నామా? ఒక పోషణ నిమిత్తం కొంచెం కష్టం కలగగానే వాళ్ళు ఈ విధమైనటువంటి పని చేసి హ్యాపీగా ఉన్నారు, నేనెందుకు కష్టంలో ఉండాలని మోయాబు దిక్కు చూసినటువంటి వ్యక్తి వలె మనం ఉంటున్నామా? మనము కష్టాల్లో, నష్టాల్లో, వేదనలో, బాధల్లో, ఇరుకులో, ఇబ్బందులో నిన్ను విడువను తండ్రి అని మనం చేసినటువంటి ప్రమాణము, బ్యాప్టిజం తీసుకున్నప్పుడు ఆ ప్రమాణం మనం తొంగలో దొక్కేసి మనం 5 నిమిషాలలో మనము పక్కకు వెళ్ళిపోతున్నామా అన్న పరీక్ష మనలో ఉండాలి. ఈ సహజ సిద్ధ స్వభావం ఏంటంటే తొట్టిలేదే. ఎందుకంటే అపవాదిగాడు మనల్ని అనుక్షణం బలహీనం చేస్తూ ఉంటాడు. నువ్వు పని చేస్తే తప్పు కాదు, నువ్వు దొంగతనం చేస్తలేవు, నువ్వు మోసం చేస్తే తప్పు, నువ్వు ఈ విధంగా మోసం చేస్తలేవు, నీ పొట్ట పోషణ కొరకు దేవుడు పెట్టిండు, దేవుడే వచ్చి నీ చేతికి ఇస్తాడా, నువ్వు చేయకపోతే నీకు ఎక్కడికి వెళ్ళి వస్తుంది అనే విధమైనటువంటి మోసము ఖచ్చితంగా చేస్తూ ఉంటాడు దేవుడు. కానీ దేవుని దగ్గర మనము ఆయన సన్నిధిలో ఉండవలసిన వారము, ఆయన బిడ్డలతో మనం ఉంటే ఆయన బిడ్డలు మనకి ఎలాగూ ప్రోత్సహిస్తారో, ఎలాగూ బలపరుస్తారో ఆయన సహవాసంతో ఉంటే బలపరుస్తూ ఉంటారు. కానీ లోకస్తులు మాత్రం ఈ విధమైనటువంటి మాటలు చెప్పి మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుని బిడ్డలు ఎందుకుంటారు? ఇంకా మోయాబు అనేది అంత సర్వ పాపముతో నిండినటువంటి పరిస్థితి. మోయాబు పట్టణం అంతా లోకము ఇష్టారాజ్యంగా జీవిస్తున్నటువంటి ఆ రాజ్యం అన్నమాట. అయితే అక్కడ దేవుడు పరిశుద్ధ లేఖనంలో పొందుపరిచినటువంటి మాట, ఆ అమూల్యమైనటువంటి మాటలు, ఆ యొక్క బంగారు బాటలను మనకు అక్కడ పొందుపరిచిండు. అక్కడ ఏమని రాసిందంటే అక్కడ వేరే వాళ్ళు పాపం చేసినట్టు ఇక్కడ కనబడదు, వాళ్ళు దోషం చేసినట్టు కనబడదు, అక్కడ న్యాయమైన మాటనే కనబడుతుంది. ఏమనంటే ఈ దేశంలో కరువు వచ్చింది, పక్క దేశంలో అందులో తప్పేముంది అనేలాగున ఆలోచింపజేస్తుంది. కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటను మనం ప్రతి ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధిస్తే అక్కడ మనం మొట్టమొదటి చూసుకున్నాం. ఏమని చూసినాం? మనము అక్షరము చంపుతుంది కానీ ఆత్మ బ్రతికింపజేస్తుంది. మనము ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించిన వారమైతే ఆయనను విడవము, ఎడబాయము, కష్టాల్లో కూడా నష్టాల్లో కూడా. మన కుటుంబాల్లో అనేక విధమైనటువంటి కష్టాలు వస్తూ ఉండొచ్చు, చూసారు, ఎంతోమంది చూసారు కదా. భార్యాభర్తలకు అవి ఏంటి అంటే పెనవేసుకున్న బంధాలు, 3 పేటల తాడు
అని ఎందుకంటారంటే 3 పీటల తాడంటే నిజంగానే దూదిని తీసుకొచ్చి 3 పీటలు చేసి తాడల్లి దానికి పసుపు రాసి పుస్తక కట్టడం కాదు. 3 పీటల తాడంటే ఒక భార్య ఒక భర్త మన యేసయ్య ముగ్గురు కలిసి తోడుగా ఉన్న తాడు. అది చచ్చినా తెగదు. ఎందుకు చచ్చినా తెగదు అంటే ఈ లోకంలో చచ్చిపోతాం కానీ ఎక్కడ బ్రతుకుతాం మనం? యేసయ్య సన్నిధిలో బ్రతుకుతాం కనుక అది చచ్చినా తెగదు. అది ఉట్టి మాట కాదు, అది చచ్చినాక కూడా నిత్య జీవమునిచ్చేటటువంటి ఆ తాడే యేసయ్య. ఆయనతో మనం పెనవేసుకుంటే మనం చచ్చినా కూడా బ్రతికిన వారమే. ఈ భార్యాభర్తలకు కలిసి కలిగినటువంటి ఆ యొక్క అనుభవాలు అనేకం. భర్త కోట్ల రూపాయలు తెచ్చినటువంటి సందర్భాన్ని చూస్తాము. భర్త ఒక పూట భోజనం పెట్టినటువంటి స్థితిని కూడా మనం చూస్తూ ఉంటాం. కోట్ల రూపాయలు తెచ్చినప్పుడు నా భర్త అని చెప్పి గర్వంగా మనము ఆయనను పొగిడి ఆయనతో మనము ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితిని చూస్తాము. భర్త 1 రూపాయి తేని ఉపవాసపు స్థితిలో ఉన్నప్పుడు కూడా నా భర్త గొప్ప సంపాదనను నేను చూశాను, ఆయన స్థితిని నేను చూశాను అని సగర్వంగా చెప్పుకున్నటువంటి భార్యలను కూడా మనం చూసాం. కనుక ఆ యొక్క కష్టాల్లో నష్టాల్లో కూడా ఆయనతో నిలబడ్డదే భార్య. అదే వేరే వాళ్ళు అయితే చిన్న కష్టం రాగానే ఏం చేస్తారు? మోయాబు దేశంలోకి వెళ్ళిపోతారు. కానీ భార్యకు అలాంటి పరిస్థితి లేదు. ఆయన సన్నిధిలో అతుక్కొని భర్తతో ఎలాగుంటామో దేవునితో కూడా అలాగే కష్టాల్లో నష్టాల్లో ఉన్నవారే దేవుని బిడ్డలుగా ఆ యొక్క పరిగణింపబడతా ఉన్నది. అయితే ఇక్కడ ఆ మనుషుని పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహ్లోను కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారై ఎఫ్రతీయులు వారు మోయాబు దేశముకు వెళ్ళి అక్కడ కాపురం ఉన్నారు. అక్కడ డైరెక్ట్ ఇంకేం చేసేసారు అంటే ఏదో ఇట్లా అందులో నుంచి పోయినా ఆ పాపము దోషము మళ్ళా ఏదో వెళ్ళిపోతుండేనేమో కానీ మొత్తం కాపురం ఉన్నారంటే ఇంకా వాళ్ళు పాతుకుపోయారు. ఆ దేశంలో వాళ్ళ ఆ యొక్క స్థితిలో పూర్తిగా పాతుకుపోయినరు. కానీ కిందికి వచ్చేసరికి అక్కడ చూడండి, అక్కడ ఇంకా ఏది రాయబడి ఉండదు కానీ ఆ దేవుని ద్వారా కోల్పోయినటువంటి స్థితిని మనకు కనపరుస్తూ ఉంటాడు. 3వ వచనం చూడమ్మా. నయోమి పెనిమిటి అయిన ఎలిమెలెకు చనిపోయిన తర్వాత ఆమె 2 కుమారులను నిలిచి ఉండి. ఇక్కడ చూడండి, ఎలిమెలెకు ఏం చేసిండు? ఆయనకు అక్కడ యేసు ప్రభుల వారి దగ్గర కష్టం వచ్చింది, యేసు ప్రభుల వారి దగ్గర కొంచెం ఇబ్బందులు వచ్చినాయి. ఇమ్మీడియట్లీ ఏం చేసిండు? పక్కకు తొంగి చేసిండు. ఇప్పుడు చాలా మటుకు ఏం చేస్తారంటే సువార్త మనం చెప్పినప్పుడు కొంతమందికి ఏమని చెప్తామంటే అనారోగ్యంగా ఉన్నప్పుడు యేసయ్య దగ్గరికి రండయ్యా ఆరోగ్యం బాగుపడుతుంది, యేసయ్య దగ్గరికి రండయ్యా మీ కష్టాలు పోతాయి, యేసయ్య దగ్గరికి రండయ్యా మీకు ఈ సమస్య నుంచి విడుదల కలుగుతారని మనం సువార్త చెప్తాం. అయితే వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఆ సమస్య పోయిందా, నిజంగానే గొప్ప దేవుడు అందరిలో ఒకడు అన్నట్టుగా ఉంటారు. ఒకవేళ ఆ సమస్య పోలేదనుకో మాకేం మంచిగా కాలేదండి అని చెప్పి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా నేను చూశాను. అలాంటిదే ఇక్కడ ఈ యొక్క మోయాబు దేశానికి ఆయన వచ్చినాడు. వచ్చిన తర్వాత ఆ యొక్క కొంత కాపురం ఉన్న తర్వాత దేవుడు అక్కడ ఒక మంచి మాట పొందుపరిచిండు. ఎప్పుడైతే దేవుని సన్నిధిని విడిచిపెట్టిండో అపవాదిగాడు ఏం చేస్తాడు తెలుసా? ఇక ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేసేస్తాడు. ఎలాగో అరెస్ట్ చేస్తాడంటే వీనికి కొంచెం అవకాశం ఇస్తే తిరిగి వెళ్ళిపోతాడు. వీనికి తెలిసిపోతుంది, వీడికి ఆ యొక్క వ్యత్యాసం తెలిసిపోతుంది, ఆ యొక్క దేవుని యొక్క సత్యం తెలిసిపోతుంది అని దేవుడు దరిదాపుల రాకుండా ఆ మనిషి మనసును అట్రాక్ట్ చేసేస్తాడు. లోకంలో దినదినము ఊపిలోకి లాగేసి ఏం చేస్తాడు? చివరకు మరణం దాకా తీసుకొస్తాడు. ఎందుకు మరణం తీసుకొస్తాడు అంటే ఆ యొక్క దేవుని సన్నిధికి ఆ యొక్క పోకుండా దేవుడు ఏమన్నాడు? ఒక్క ఆత్మ నశించిపోవడం కూడా ఆయనకి ఇష్టం లేదు. ఒక మాట ఏమంటాడంటే మీలో 100 గొర్రెలు ఉన్నవాడు ఒక గొర్రె తప్పిపోతే 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక గొర్రె దగ్గరికి వెళ్ళడా? ఆ గొర్రెలను వెతుక్కుంటూ వెళ్ళడా? అలాగే దేవుడు ఒక్క ఆత్మను కూడా నశించిపోకుండా ప్రతి ఒక్కరు రక్షణ పొందుట కొరకే ఆయన ప్రాణమును పెట్టి ప్రతి ఒక్కరిని కూడా రక్షించిండు. అయితే అపవాదిగాడు ఏంటంటే వన్ టార్గెట్ వాడు చేస్తూ ఉంటాడు, ఒక్కరినైనా పట్టాలని వాడు యేసయ్యకు దూరంగా తీసుకెళ్తూ ఉంటాడు. ప్రతిదినం దూరంగా తీసుకెళ్తూ ఉంటాడు. ఎలాగూ తీసుకెళ్తాడంటే బెత్లెహేము నుండి మోయాబుకు తీసుకెళ్ళినట్టు
మనని కూడా ఆ యొక్క మార్గంలో తీసుకుపోతూ ఉంటాడు. మనని ఎట్లా తీసుకుపోతాడు? మనం అంబేద్కర్ నగర్లో ఉన్నాం, ఇంకా వేరే దేశం ఏమైనా ఉందా అంటే కాదు. ఆ మోయాబు దేశం అనగా కోపం, మోయాబు దేశం అనగా ఈర్ష్య, మోయాబు దేశం అనగా పగ, మోయాబు దేశం అనగా లోకం, మోయాబు దేశం అనగా ఈ లోకంలో ఏలుబడి చేస్తున్నదంతా కూడా మోయాబు దేశమే. కనుక వాటికి దూరంగా ఉన్నవారు ఎక్కడున్నట్టు? బెత్లెహేములో నిలబడిన వారు అయినట్టు. అయితే ఈ లోకంలోనికి పోకుండా ఉండాలి అనే స్థితి మనలో ఉండాలంటే మనము ఆ యొక్క కష్టాల్లో నష్టాల్లో కూడా ఆయనను అంటుకట్టుకొని ఉన్నవారే ఆయన సన్నిధిలో ఉన్నట్టు. అయితే ఇక్కడ ఎలిమెలెకు ఏం చేసిండంటే ఆ యొక్క మోయాబు దేశంలో పోయి కాపురం ఉన్నాడు. ఉండగానే దేవుని చేయి విడిచిపెట్టేసిండు. అప్పుడు ఏం జరిగిందంటే ఆయన ఏమైండు? చచ్చిపోయిండు. ఏ విధంగా చచ్చిపోయాడంటే, ఒకటి ఆత్మీయంగా చచ్చిపోయాడు. ఆయన రెండవ మరణానికి ఆయన అప్పు చెప్పకుండా ఆయన మనకు నిత్య రాజ్యంలోనికి రక్షణనిస్తే ఆయన ఆ రక్షణను వదిలిపెట్టి ఆత్మీయ జీవితంలో చచ్చిపోయిండు. కనుక ఒకటి శరీరానుసారంగా చచ్చిపోయిండు. అక్కడ మన విధంగా మనం చూసుకుంటే ఆత్మానుసారంగా మనం చచ్చిపోతూ ఉంటాం. ఎప్పుడు యేసయ్యదు ఏ క్షణమందైనా కానీ, ఏ సమయంలో కానీ ఇలా అందరూ చేస్తారు, మీరెందుకు చేయరని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. నేను చాలామంది క్రైస్తవులను చూసినా వాళ్ళు ఇట్లా చేయరు, మీరెందుకు ఇట్లా చేస్తారని మనల్ని మోయాబు దేశంలోకి నడిపిస్తూ ఉంటారు. మనము బెత్లెహేములో నిలిచిన వారిగా మనం ఉండాలి, మనము బలమైన వారిగా ఉండాలి. మనం ఇతరులకు వారిని మన మాదిరి చూపించి మనం వారిని నడిపించేటటువంటి ఒక నాయకులుగా మనము ఉండాలి. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అయితే ఇక్కడ మోయాబు దేశానికి వెళ్ళగానే ఏమైంది? లోకంలోకి వెళ్ళగానే ఒకవేళ చాలామంది ఏం చేస్తారంటే మన దేవుడు ప్రేమస్వరూపి, మన దేవుడు కనికరం కలిగిన దేవుడు అని, ఏదైనా తప్పు చేస్తే ఒప్పుకోవచ్చని తెలిసి వాంటెడ్గా తప్పు చేసి క్షమించమని అడుగుదామని చూస్తూ ఉంటారు. ఇక్కడ ఏమైంది? ఆయన మోయాబు దేశానికి వెళ్ళిండు, అక్కడ చచ్చిపోయిండు. అలాగే మనకు కూడా ఒక మరణం సంభవించింది అనుకో, మన పరిస్థితి ఏంది? ఈ లోకంలో ఏదైనా కానివ్వండి పర్వాలేదు, కానీ ఆ పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకి ఏ ఛాన్స్ లేదు. దేవాని కాళ్ళు పట్టుకొని, బైబిల్లో ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది, రొమ్ము గుద్దుకొని ఏడుస్తుంటారంట, అంగలారుస్తుంటారంట. ఇప్పుడన్నా చక్కగా ఉంటా, నాకు ఒక్క అవకాశం లేదు. సమయం ఉన్నప్పుడే సమయాన్ని సద్వినియోగపరచుకోమని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక అయితే ఆ యొక్క మోయాబు దేశానికి వెళ్ళి చనిపోయినప్పుడు అన్నా భర్త చనిపోయాడు, భార్య గారికి ఏముండాలా? భర్త అడుగుజాడలు తెలిసి ఉండాలా. అంతకుముందుకు ఆమె ఎక్కడుండామే? ఆమె బెత్లెహేములో కాపురం ఉన్న ఆమె, బెత్లెహేములో నివసించిన ఆమె. ఆ బెత్లెహేములో కాపురం ఉన్నప్పుడు 2 కుమారులు పుట్టిర్రు, పెరిగినరు. ఆమెకంతా జ్ఞానం వచ్చి ఉండాలి, జ్ఞానం ఉండి ఉండాలి. కానీ ఆమె ఏం చేసింది? భర్త మాట విన్నది, వెళ్ళిపోయింది. సరే భర్త చనిపోయినప్పుడు అన్న ఆమెకు బుద్ధి రావాలా? ఏమని రావాలా? నా ఇంటికి నేను వెళ్ళిపోతా, నేను బెత్లెహేము నా యొక్క ఊరు, నేను బెత్లెహేముకి వెళ్ళిపోతా అనే ఆలోచన ఆమెకు రావాల్సి ఉండే. కానీ ఆమె ఏం చేసింది? ఆమె భర్త చనిపోయినాక కూడా ఆమె మోయాబు దేశంలోనే ఉంది. 4వ వచనం చూడమ్మా. వారు మోయాబు స్త్రీలను చేసుకొనిరి, వారిలో ఒక దాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. ఇక్కడ ఆ తల్లిగారు ఏం చేసిందంటే, తన భార్య ఏం చేసిందంటే, భర్త చనిపోయినాక కూడా ఆమె గ్రహించలేకపోయింది. ఆమె గ్రహించలేక అదే ఊళ్ళో ఉంటూ అదే స్థితిని వెంబడిస్తూ అదే స్థితిలో ఉన్నది. ఆ యొక్క మోయాబు దేశపు ఆ 2 స్త్రీలను వారి కుమారులకు ఇచ్చి పెళ్లి చేసింది. సరే, పెళ్లి చేసిన తర్వాత ఎలాగున్నదో ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే భర్త తీసుకొని వెళ్ళిండు, ఆ ఊరిలో కొంచెం నిలబెట్టిండు. తర్వాత ఈమెకు బలగమంతా బెత్లెహేంలోనే ఉంది. ఆమె ఊరు బెత్లెహేమే, ఆమె యొక్క స్థితిగతి అంతా పెరిగి పెద్దగా అయిందంతా కూడా బెత్లెహేమే. కానీ అక్కడ స్త్రీలను పెళ్లి చేసుకొని వారు అక్కడనే స్థిరపడిపోయారు, బయటికి రాలేకపోయారు, ఆ ఊపిలో నుంచి బయటికి రాలేకపోయారు. అబ్రహాం గారు ఒక చోట రాయబడి ఉంటుంది, చాలా చక్కటి మాట. ఆయన చనిపోయే సమయానికి అబ్రహాం గారు ఏం చేస్తారంటే, ఒక సన్నిహితుడిని దగ్గరికి పిలుచుకొని, నా కొడుకుకు నా ఊరు నుండి, నా దేశం, నా సొంత దేశం, నా ఊరిలో ఉన్న పిల్లనే పెళ్లి చేస్తానని ప్రమాణం చేస్తావా అని ప్రమాణం చేయించుకుంటే, ఆ వ్యక్తి ఏమంటాడు తెలుసా? నేను తీసుకుపోయి ఆ పిల్లనే పెళ్లి చేస్తా, కానీ నీ కొడుకు చేసుకోకపోతే
మరి ఆ శాపం నా మీద వస్తుంది అంటే, నా కొడుకు ఒకవేళ చేసుకోకపోతే శాపం వాని మీదకి పోతుంది, నువ్వు చేయకపోతే నీ మీద వస్తుంది అని చెప్పి ఆ ప్రమాణం చేసుకుంటాడు అబ్రహాం గారు. ఎంతటి గొప్ప మాట. ఆయన చచ్చిపోతూ కూడా ఆయన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించిండు. ఒకవేళ నెరవేర్చకపోవడం కొడుకు విషయం, ఇక అది ఆ లెక్క ఆయనకి చెప్పుకుంటాడు. మనం మాత్రం ఆ యొక్క స్థితిగతిని, ఆ వెనకటి పరిస్థితిని మాత్రం మనం మర్చిపోదు. అయితే ఇక్కడ వీళ్ళిద్దరు ఏం చేశారు, ఆ ఇద్దరు కుమారులు కూడా ఆ యొక్క మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. అయితే వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహులోను కిల్యోను ఇద్దరును చనిపోయిరి. అక్కడ ఇంకా ఏమి లేదు. 10 సంవత్సరాల లోపల పిల్లలు కలగలేదు. 10 సంవత్సరాల లోపలనే యవనస్తులైనటువంటి ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. దేని కొరకు అంటే, ఎప్పుడైతే దేవుని సన్నిధిని విడిచిపెట్టిరో ఆత్మీయంగా చచ్చిపోయారు, శరీరానుసారంగా కూడా చచ్చిపోయారు. పోనీ శరీరానుసారంగా చచ్చిపోతే ఆత్మానుసారంగానైనా రక్షణ ఉందిరా బాబు అంటే అట్లా కూడా లేదు. రెండు మరణాలు సంభవించినాయి వాళ్ళకు. ఒకటి శరీరానుసారంగా, ఒకటి ఆత్మానుసారంగా. వాళ్ళు అక్కడ సుఖపడ్డదే లేదు. 10 ఏళ్ళే. మళ్ళీ వాళ్ళు చేసుకున్నటువంటి ఆ స్త్రీలు గుణగణ వాళ్ళు ఉన్నవారు కాదా అంటే వారి గురించి ఒక పత్రికనే రాయబడ్డది. ఇక్కడ తప్పవరిది, రూతుది, ఓర్పది కాదు. ఇక్కడ తప్పవరిది బెత్లెహేము వారై ఉండి మోయాబు దేశానికి వెళుతున్న వారిది. కనుక దేవుడు ఎంతటి న్యాయస్తుడో చూడు. తప్పు చేసిన వారికే శిక్ష వేసిండు. వారికి తప్పు చేసిన వారికే శిక్ష వేసిండు. ఆ యొక్క మోయాబు స్త్రీలకు శిక్ష వేయలేదు దేవుడు. ఆ యొక్క స్థితిని వీరికి గుర్తుండడం కొరకు ఒక్కరిని ఇంకా నిలబెట్టిండు, బ్రతికింపజేసిండు. ఆ ఒక్కరు ఎవరంటే ఆ యొక్క నయోమి. ఆ యొక్క స్త్రీకి స్వతంత్రత ఉండదు. స్త్రీకి భర్తకు ఎదురు చెప్పే అంతగా ఉండదు కదా. స్త్రీని భర్త గైడ్ చేస్తాడు కానీ ఆ యొక్క స్త్రీ భర్తను గైడ్ చేయదు. 90% పవర్ అంతా కూడా భర్తదే. ఒక 10% భార్య, అది కూడా ఇంట్లోకి వచ్చి ఏమని చెప్తుంది, అయ్యా ఇగో నీకు చెప్తున్న కోపం రా తెచ్చుకోకు, ఇగో ఇట్లా అని చెప్తా ఉంటుంది కదా. ఆ 10% విన్నాడా వాడు వింటాడు, వినలేదా ఆడు కోపం వచ్చి నీకు తెలియదు ఊకు అని చెప్పేసి కొడతాడు, లేదంటే వినకుండా వెళ్ళిపోతాడు. కనుక ఆ దేవుడు తప్పు చేసిన వారికి మాత్రం ఖచ్చితంగా అధికారం ఉండే, నీకు ఆ యొక్క స్వతంత్రత ఉండే నీకు. అయినా కూడా నువ్వు ఆ యొక్క స్థితిని నువ్వు గ్రహించలేదు, ఆ మాటను నువ్వు వినలేదు. కనుక ఆ శిక్ష ఎవరికంటే గ్రహింపగలిగిన వాడికే ఆ శిక్ష. ఈ స్త్రీకి అధికారం లేదు. నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పిన, భార్యాభర్తలు ఇద్దరు పోతా ఉంటే ఎవరైనా పుణ్యం చేయండి, ధర్మం చేయండి అని అన్నప్పుడు భార్య ఏం చేస్తుంది, తీసి ధర్మం చేయడానికి పోయినప్పుడు భర్త తిడతాడు. ఒక్కొక్కరు అందరని కాదు, కొందరు తిడతారు. ఏంటి నువ్వు సంపాదించడానికి తెలుస్తుంది, నువ్వు ఎందుకు చేస్తున్నావు తీసేయానంటే ఆమె తీసి మళ్ళీ లోపల పెట్టుకుంటుంది. ఎందుకంటే భర్త కోపిష్ఠుడు, కొట్లాట అవుతుందని. కానీ బైబిల్లో రాయబడ్డది ఆమె అప్పుడే ఆ పుణ్యం చేసినట్టు అవుతుందట. ఆమె ఇయ్యకున్నా కానీ ఆమె ఆ ధర్మం చేసినట్టు అవుతుందట. ఎందుకంటే ఆమె స్వభావము, ఆమె మనసు ఇవ్వాలని ఉండే కానీ వీడు ఇవ్వనియలేదు. కనుక ఈ పాపం ఏమో భర్త మీద ఉంటుంది, భార్యకు ఆ పుణ్యం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆమె ఇవ్వడానికి తీసింది, ఆమె దగ్గర సంపాదన లేదు, ఆమె దగ్గర స్వతంత్రత లేదు. అలాగే ఆ యొక్క మోయాబు పట్టణానికి వెళ్ళినటువంటి నయోమి కూడా దేవుడు ఆ యొక్క తీర్పులో న్యాయమును పెట్టిండు. కనుక ఏమైంది, అక్కడ ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. ఆత్మీయతలో చనిపోయారు, శరీరానుసారంగా చనిపోయారు. 2 మరణాలు కొని తెచ్చుకున్నారు వాళ్ళు. తర్వాత ఇంకా ఏమైందంటే 6వ వచనం చూడమ్మా. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశంలో వినెను. గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమె కోడండ్రును ప్రయాణమై. ఇప్పుడు వచ్చింది ఆవిడకి జ్ఞానం. ఎప్పుడు వచ్చింది, భర్త 2 కుమారులు చనిపోయిన తర్వాత ఆవిడకు జ్ఞానం వచ్చింది. ఏమన్నాన్ని వచ్చింది అంటే, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని. అయితే దేవుడు తన బిడ్డలను దర్శించిండట. దేని కొరకు అంటే ఆహారం ఇచ్చుట కొరకు,
దర్శించిండని ఈమె విన్నదట. విని ఏం చేసింది? ఇంకా ఎవరిని తీసుకొని వెళ్తుందిగా? భర్తను పోగొట్టుకుంది, పిల్లలను పోగొట్టుకుంది, ఇద్దరు కోడళ్ళను వెంట పెట్టుకొని ప్రయాణమైపోతుంది. అయితే అప్పుడే భర్త ఒకవేళ తీసుకెళ్ళేటప్పుడే వద్దయ్యా అని అంటే కొంత బాగుండు. సరే అనలేదు. పోయిన తర్వాత భర్త చనిపోయాడు. చనిపోయినప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు, నడవండి బిడ్డ, మన సొంత దేశానికి పోదాం, మనకు మార్గదర్శకంగా ఉన్నటువంటి నా భర్త చనిపోయిండు, మనం వెళ్దామన్నా పిల్లలున్నా బతుకుతుండే. కానీ పిల్లలు కూడా ఆ మోయాబు దేశాన్ని ఇష్టపడ్డారు, మోయాబు దేశంనే ఆ యొక్క పెళ్లి చేసుకున్నారు కనుక వాళ్ళు చనిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇద్దరు స్త్రీలు కోడలను వెంట పెట్టుకొని ఆమె తిరిగి ప్రయాణమై ఏడికి వెళ్తుంది? మళ్ళీ బెత్లెహేమునకి వెళ్తుంది, నా యేసయ్య దగ్గరికి. 7వ వచనం. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడండ్రును బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవలనని మార్గమున వెళ్ళుచుండగా నయోమి తన ఇద్దరు కోడండ్రును చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళట ఎలాంటి స్వభావం కలిగిన వారై ఉన్నారు? దయగలిగిన వారిగా వీళ్ళున్నారు. ఎవరు? మోయాబు స్త్రీలు తన అత్త పట్ల దయగలిగిన వారై ఉన్నారట. ఎంతటి సాక్ష్యం ఇస్తా ఉందో ఆమె. ఈమె దేవుని బిడ్డ అయి ఉండి మోయాబు స్త్రీకి వెళ్తే, మోయాబు దేశానికి వెళ్తే, మోయాబులు వాళ్ళలో ఏముందంటే దయగలిగినటువంటి గుణం ఉంది. వారికి ఒకటి తెలియదు, అన్ని గుణగణాలంతా దేవుని కొరకు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క పరిశుద్ధ లేఖనంలో పొందుపరిచినటువంటి గుణగణాలే ఉన్నాయి. కానీ వారికి ఒకటి తెలియదు, సత్య దేవుడు అనే ఆ యొక్క సత్యం వారికి తెలియదు. తెలియకనే పౌలు గారు ఒక చోట రాస్తాడు, మీరు తెలియకనే ఆ యొక్క దేవతా ప్రతిమలు అధిక భక్తి ఆరాధికులుగా ఉన్నారు, కానీ మీరు తెలియకనే ఒక సత్య దేవుని మీరు ఆరాధిస్తున్నారు. అందులోనే తెలియని దేవునికి అని రాయబడినటువంటి ఒక బలిపీఠంను కట్టి మీరు బలి అర్పిస్తున్నారు. ఆ తెలియని దేవుడు ఎవరంటే ఆయనే నిజమైన యేసు క్రీస్తు అని ఆయన అక్కడ సాక్ష్యం చెప్తా ఉంటాడు. వీళ్ళు తెలియకనే వాళ్ళు ఆరాధిస్తున్నారు, కానీ తెలిస్తే వీరు మనకంటే ముందు పరిగెత్తేవారు. నేను నిన్న అక్కడికి వెళ్తా ఉంటే దాదాపు కొన్ని వేల మంది ఎమ్మిగనూరు వెళ్ళినండి నిన్న, కర్నూలు కడప సైడ్. వేల మంది కాళ్ళకు చెప్పులు కూడా నడుచుకుంటూ పోతా ఉన్నారు ఎండాకాలం. మనము 200 మీటర్స్ నుంచి చర్చికి రావడానికి సమయం పట్టింది. నిజంగా నాకు పిచ్చి లేచింది. నాకు నిన్న వీళ్ళు ఎంత అజ్ఞానులు అయినా కానీ వాళ్ళలో ఉన్నది ఏంటిదంటే దేవతా భక్తి, ఆరాధించే భక్తి. ఎక్కడి నుండి నడుచుకుంటూ ఆ దేవుణ్ణి దర్శించుకోవాలని వెళ్తా ఉన్నారు. కానీ సత్య దేవుడైన మనము ఎరిగిన మనము దేవుణ్ణి ఆరాధించడానికి వెనకకు వెళ్తూ ఉంటాం, ఆలస్యం చేస్తాం. నిజంగా మనకు చాలా ఇది, నేను బ్రతికున్నా కాబట్టికే మీకు చెప్పగలను, నేను చచ్చిపోతే ఎవరు చెప్పలేరు. ఆ మాటలు గుర్తుంచుకోవాలి. అలాంటి పరిస్థితి. అయితే ఆ యొక్క దేశంలో ఆ యొక్క దేవుని యొక్క సువార్తను ప్రకటించేవారు లేరు, దేవుని గురించి వివరించేవారు లేరు. అయినప్పటికీ కూడా వాళ్ళల్లో ఏముందంట? దయగలిగినటువంటి గుణం ఉందంట. అయితే తన అత్త ఏమని చెప్తుందంటే, మీరు నాపై చూపినటువంటి దయను నా తండ్రి అయిన యేసయ్య మీకు దయ చూపును గాక, మీరు తిరిగి వెళ్ళిపోండి. ఎందుకనగా నా కుమారులు చచ్చిపోయారు, నాకు అక్కడ ఆస్తిపాస్తులు పెద్దగా లేవు, నేను మిమ్మల్ని తీసుకెళ్ళి మీరు యవనస్తులు, నేను అక్కడ మిమ్మల్ని నేను పోషించుకోలేను, తిరిగి నాకు పిల్లలు లేరు, నేను ఎవరికి నేను వివాహం చేయలేను, మీ దేశానికి వెళ్ళండి. కింద చూద్దాం 9వ వచనం. మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, నయోమి, నా కుమార్తెలారా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా, మిమ్మును పెళ్లి చేసుకొనుటకై ఇంకా కుమారుడు నా గర్భమున నుందురా. నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళుడి, నేను పురుషునితో నుండలేని ముసలిదానును
నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి కనునను కనిపెట్టుకొందురా, మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తెలై యుందురా. నా కుమార్తెలారా, ఇది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మును నొప్పించిన దానికంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఆ స్టోరీ అంతా చదివితే చాలా రమ్యంగా ఉంటుంది. ఆత్మతో చదివితే, ఆత్మీయతో చదివితే ఇక్కడ ఆమె మాట్లాడే ప్రతి మాటకు ఒక సారాంశము, ఒక అర్థం ఉంది. బట్ ఆవిడ మీరు ఆ వైర్ని అట్లా అన్నప్పుడు అయ్యా అది ఇదవుతుంది, జాగ్రత్త, సరేనా? అయితే సారాంశం చాలా చక్కటి సారాంశం. ఇక్కడ యెహోవా దేవుడు నాకు విరోధి ఆయన. ఇక్కడ మనం ఈ దేవుని గురించి మాట్లాడుకుంటే యెహోవా నాకు తోడుండగా నాకు విరోధి ఎవడు అని చాలా చోట్ల పరిశుద్ధ లేఖనంలో ఉంది. యెహోవానే మనకు విరోధి అయితే మనను సంరక్షించేటోడవాడు, మనను కాపాడేటోడవాడు. కనుక ఇక్కడ ఏమంటుంది? యెహోవా నాకు విరోధి ఆయను, మీకు జరిగినటువంటి నష్టం కన్నా నాకు మరీ ఎక్కువగా జరిగింది. భర్త పోయిండు, పిల్లలు పోయినరు, నాకు తిరిగి రాని సుఖం ఇది. మీరు ఒకవేళ మీరు యవనస్తులుగా ఉన్నారు, మీకు తిరిగి వచ్చేటటువంటి ఆ సుఖము మీకు కనబడుతున్నది. నాకు దాపున కూడా నాకు దరి కనబడతలేదు. నేను ఒక సముద్రంలో నట్టేట్ల మునిగిపోయినటువంటి ఒక స్త్రీని అని చెప్పి అంగలారుస్తూ ఉంది. వాళ్ళను ముద్దు పెట్టుకుంది. ఆమెను వాళ్ళను తిరిగి వెళ్ళమని, ఆ యొక్క లోకంలోనికి వెళ్ళండి, నా దగ్గరికి రాకండి, నాతో మీరు ఇంకా బాధలు పడకండి అని ఆ యొక్క నయోమి గారు చెప్తా ఉంటే వారు అంటున్నటువంటి, వారు మాట్లాడుతున్నటువంటి ఆ మాట ఒకసారి ధ్యానిస్తే ఎంత రమ్యంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నాకైతే ఈ లేఖనం చదివినప్పుడు చాలా ఏడుపు వస్తుంది. ఎంతటి మంచి మనసు వారికి ఉంది, కానీ సత్యదేవుడే తెలియలేదు వాళ్ళకి. అంతే, అంతటి గొప్ప మనసు వారికి ఉంది. 14వ వచనమమ్మ. ఎందుకు ఒక మాట, చాలా మటుకు ఈరోజు భర్తలను చంపించినటువంటి స్త్రీలు ఉంటున్నారు కదా. భర్తలను భార్యలే చంపిస్తారు. ఏ ఛానల్ ఇప్పినా కానీ అదే వస్తుంది దరిద్రం, అంతటి దరిద్రం వస్తుంది. అయితే ఇక్కడ భర్త చనిపోతే ఇంకా వీళ్ళకి ఏందిగా, లడ్డు కావాలని ఆయన అన్నట్టు ఉంటుంది. వీళ్ళు వెళ్ళిపోవాలి, వెనకకి ఏడికి వెళ్ళిపోవాలా, మోయాబు దేశంగా అత్తమ్మ బాయ్ బాయ్, ఎప్పుడైనా వస్తే మీకు అది తెస్తా, నీకు చీర తెస్తా, నీకు బట్ట తెస్తా అని చెప్పేసి వెళ్ళిపోవాలి సంతోషంగా. కానీ ఇక్కడ వారు ఏం చేసిరట, ఎలుగెత్తి ఏడ్చిర్రట. ఎంతటి మంచి మనసు ఇచ్చిండో దేవుడు వాళ్ళకి. చదువు 14వ వచనం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొని రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినది, నీవును నీ తోడికోడలు వెంబడి వెళ్ళుమనెను. ఇక్కడ ఓర్పా ఏం చేసింది? ఆ మాటకు మంచి అపాచ్యూరిటీ ఇది. ఇంకొక క్షణం ఉంటే నన్ను కూడా వెంబడి తీసుకుపోతుందేమో ఆ బంధకాల, కానీ ఇమ్మీడియట్లీ పోయి ఆ మంచి మాట అన్న వత్తమ్మ అని ముద్దు పెట్టేసిందట. ముద్దుకు ఏందట? అంగీకారం అన్నట్టే. బైబిల్లో రాసినటువంటి మాటకు చాలా మటుకు ముద్దు పెట్టిరంటే అంగీకారం అన్నట్టు. అయితే వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే అత్త ఏమంటుంది, ఇంకా ఇంకో కోడల్ని కూడా, అయ్యా అమ్మా ఆమె వెళ్ళిపోయినట్టే, ఆమె వెంబడి నువ్వు కూడా వెళ్ళిపోయి మంచిగా రెండవ జీవితం మొత్తం మళ్ళీ తిరిగి నువ్వు ప్రారంభించు అని చెప్పినప్పుడు కింద చూడమ్మాయిగా, అందుకు రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమనియు, నన్ను బతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడేదను, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక నేను. ఆమేన్, హల్లెలూయా. ఆమె ఏం తెలుసుకుంది వీళ్ళతోటి ఉంటే, ఒక మోయాబు దేశపు స్త్రీ అయినప్పటికీ కూడా దేవుని యొక్క సత్యాన్ని గ్రహించింది.
అందుకే ఏమంటుంది, నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు. అంతటి మాధుర్యాన్ని గ్రహించింది. నువ్వు చచ్చిన చోటే నేను చచ్చిపోతా, నిన్ను పాతి పెట్టిన జాలే నన్ను పాతి పెడతారని అంతటి తీర్మానం తీసుకుంది. కానీ ఇక్కడ మొట్టమొదట ఎలిమెలెకు తీర్మానం ఏమైంది? తుంగల దొక్కేసిండు. ఆమె చేసుకున్న ప్రమాణము తుంగల తొక్కేసిరు. ఇక్కడ ఆ యొక్క రూతు ఆమె ప్రమాణం చేసుకుంటుంది. ఆ ప్రమాణం ఏమైంది? అది బ్యాప్టిజంగా మార్చబడ్డది. ఆమె దేవుని రక్షణలోకి వచ్చింది. నీ దేవుడే నా దేవుడు అని ఎప్పుడైతే ఒప్పుకున్నదో ఆమెను సకల ఐశ్వర్యముల చేత, సకల ఆశీర్వాదముల చేత ఆనాడే ఆశీర్వదింపబడ్డది ఆ బిడ్డ. ఈ యొక్క పరిశుద్ధ లేఖనంలో ఆ యొక్క దేవుడు పొందుపరిచినటువంటి ఆశీర్వాదాన్ని మనం అనేక విధాలుగా చూసాము. ఆశీర్వాదం అనగా ఆస్తులు అంతస్తులు కాదు. ఆశీర్వాదం అనగా ఆ యొక్క తన పిల్ల పాపలతో నా యేసయ్య దేశంలో, యేసయ్య రాజ్యంలో యేసయ్యతో ఉండుటే ఆశీర్వాదం అని ఆ యొక్క దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ నిత్య రాజ్యంలో మనం అందరం ఉండుటే ఆశీర్వాదం. ఈ క్షణికమైనది, క్షయమైన దాన్ని విడిచిపెట్టి ఆ యొక్క అక్షయమైన దాని కొరకు ప్రయాసపడటమే ఆయన ఇచ్చినటువంటి ఆ భాగ్యం అని. మీరు ఈ లోక సంబంధులు, మీరు ఈ లోకాన్ని వెతుకుతా ఉన్నారు, కానీ నేను పరలోక సంబంధుడను, మీ కొరకు నేను అనేక నివాస గృహములు సిద్ధపరచడానికి వెళ్తున్నానని చెప్పినటువంటి నా దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. మనకు నిత్య రాజ్యంలో ఆయన నివాసములను ఆ యొక్క స్థిరపరచడానికి వెళ్ళినటువంటి నా తండ్రి. ఆ సత్యాన్ని మనం గ్రహించాలా. ఈ వాక్యంలో పొందుపరచబడినటువంటి ప్రతి మాట పాత నిబంధనలో కూడా తండ్రి ఇంటిని విడిచినటువంటి ఆ యొక్క తప్పిపోయిన కుమారుణ్ణే సూచిస్తా ఉన్నది. ఆ పాట ఎత్తండి బిడ్డ. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా హల్లెలూయా. ఇక్కడ
యాకోబు గారి యొక్క చరిత్ర మనం చూసుకుంటే ఆయన ఏ విధమైనటువంటి స్థితిని కలిగి ఉండడం మనందరము తెలుసు. మనకు ఏమైంది, ఆయన ఒక పొరపాటు చేసి ఏం చేసిండు, తండ్రి ఇంటిని విడిచిపెట్టిండు. ఇక్కడ అందుకే ఏమనుంది, యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను, యాకోబు ఇశ్రాయేలై తన తండ్రి ఇంటికి చేరాను. ఎప్పుడు దాకా చేరలేదో ఆ విషయాన్ని మనము కింద చూసుకుంటే, ఆ యొక్క ఫస్ట్ ఆయనను ఆశీర్వదించిండు, దేవుడు ఆశీర్వదించిండు అని చెబుతున్నటువంటి చాలా మాటలు నేను వింటూ ఉంటాను. కానీ ఆయన ఆశీర్వదించబడక మునిపే, ఆ యొక్క దేవుని చేత ఆశీర్వదింపబడక మునిపే మొదట గాడిదలు, గుర్రాలు, ఒంటెలు, గొర్రెలు, బర్రెలు అన్నిటినీ అన్న ఇంటికి పంపిస్తుంటాడు, తండ్రి ఇంటికి. తర్వాత ఆస్తులు ఏంటి, ధాన్యాలు, గాడిదల పైన ధాన్యాలు, బంగారము, వెండి అంతా పంపిస్తుంటాడు. తర్వాత పనిగత్తెలు, తర్వాత పిల్లలు, తర్వాత భార్యలు అంతా పంపించుకుంటూ యాకోబు ఒక్కడే మిగిలిపోతాడు. మిగిలిపోయి అక్కడ ఏం చేస్తాడు, నిలబడంగానే అప్పుడు దేవుడు ప్రత్యక్షమై అక్కడ ఏమని రాయబడి ఉంటాడంటే, ఒక మానవుడితో పెనుగులాడినంట. పెనుగులాడినప్పుడు ఏమని పెనుగులాడుతుంటాడు యాకోబు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని చెప్పేసి పెనుగులాడుతూ ఉంటే తెల్లవారిదాకా పెనుగులాడతాడు. పెనుగులాడగానే అప్పుడు దేవుడు ఏమని అడుగుతాడు, నీ పేరేమిటి అని అడిగితే నా పేరు యాకోబు అంటాడు. యాకోబు అంటే అర్థం ఏమిటబ్బా అంటే మోసగాడు అని అర్థం. యాకోబుకు పేరు అర్థం ఏంటంటే మోసగాడు అని అర్థము. అయితే దేవుడు ఏమంటాడంటే, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. ఇశ్రాయేల్ అనగా దేవుని జనాంగము, ఆ ఇశ్రాయేల్గా నువ్వు మార్చబడ్డావు అని అనేసి ఆ దేవుడు ఆశీర్వదిస్తాడు. అప్పటికి ఆస్తులు అంతస్తులు అన్నీ ఉన్నాయి, కానీ ఒకటి లేదు, ఆయన సన్నిధికి వెళ్ళడానికి ఆయనకు అర్హత లేదు. ఆయన మోసగాడై ఉన్నాడు కనుక ఆయనకు అర్హత లేదు. కనుక యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచిండు. యాకోబు యేసయ్య దగ్గర గోజాడి తన తండ్రి ఇంటికి ఇశ్రాయేలై చేరిండు. ఈ పాత నిబంధన అంతా కూడా మనకు సూచిస్తుంది ఏంటంటే, తండ్రి ఇంటిని విడిచినటువంటి తప్పిపోయిన కుమారుణ్ణే సూచిస్తూ ఉంది. ఈరోజు ఈ యొక్క రూతు పత్రికలో కూడా అలాంటి సూచననే మనకు చూపిస్తూ ఉంది. ఎప్పుడైతే ఆ యొక్క బెత్లెహేము నుండి ఆ యొక్క మోయాబు దేశానికి వెళ్ళినటువంటి ఆ కుటుంబము సర్వము కోల్పోయి తిరిగి ఎక్కడికి చేరాలని చివరకు తిరిగి బెత్లెహేముకే చేరింది. ఆ బెత్లెహేములోకి వచ్చినప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు. ఆ తర్వాత మెండైన ఆశీర్వాదములు వారిపై కుమరించిండు. మెండైన ఆశీర్వాదములు అంటే చెప్పాలా, ఆశీర్వాదం అంటే చెప్పాలా, మీరు దొరదరగా చెప్పాలి. మీరు చెప్పకపోతే ఇంకా ఆశీర్వాదం అంటే ఎవరు, పిల్లలు. ఆశీర్వాదం అంటే ఏంది, పిల్లలు, తల్లులు, తండ్రులు అందరూ యేసయ్య దగ్గర ఉండటమే ఆశీర్వాదం. కనుక ఆ యేసయ్య సన్నిధిలో ఉన్నవారే ఆశీర్వదింపబడిన వారు. అయితే ఆ తర్వాత 4వ అధ్యాయం 13వ వచనం చూడమ్మా. 4వ అధ్యాయం కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుని కనెను. హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది ఇక్కడ, ఆ యొక్క విడువబడినటువంటి ఆ కుటుంబము తిరిగి వారికి ఒక ఆధారమును కలుగజేసినటువంటి సర్వశక్తిమంతుడు. ఇప్పుడు ఎవరి ఆశీర్వాదము, ఎవరి అనుగ్రహం కలిగింది, నా యేసయ్య అనుగ్రహం కలిగింది. అక్కడ 10 సంవత్సరాలు కాపులం ఉన్నారు, కానీ వారికి ఏం లేకుండే, సంతానము లేకుండే, వారికి సంతులేనటువంటి ఆ యొక్క వేదన ఉండే. కానీ ఎప్పుడైతే తిరిగి బెత్లెహేముకి వచ్చేసిర్రో వారికి ఏం కలిగింది, వారికి ఆశీర్వాదం కలిగింది, నెమ్మది కలిగింది. ఆ యొక్క మారాను పేరు పెట్టుకున్నటువంటి ఆ నయోమి తిరిగి ఆమె ముఖంలో ఏం చూసిరట, నవ్వును చూసిండ్రంట, ఆ సంతోషాన్ని చూసిరంట, ఆ పరలోకానికి ఆ ధన్యత చేరేటటువంటి ఆ ధన్యతను చూసిరట ఆ జనులు. నిజంగా ఎంతటి గొప్ప దేవుడో ఆ శక్తిమంతుడిని ఈరోజు మనము ఏ విధంగా ఆయనకు దూరం అవుతున్నాము అనేది మనము గ్రహించుకోవాలి. ఆ విషయాన్ని మనము గ్రహించితేనే ఆయనతో మనము నిత్యము నిలబడగలము. ఆ విషయంలో చిన్నదే కదా అన్నామంటే పోతా ఉంటుంది. నేను చాలా మటుకు మీకు ఆ యొక్క అపవాది యొక్క
మనస్తత్వాన్ని మీకు చెప్తా ఉంటా. ట్రైన్లో మనం ప్రయాణం వెళ్ళేటప్పుడు అది నలుగురికే ఉంటుంది ఆ సీటు, నలుగురమే కూర్చుంటాం మనం, కానీ కొంచెం కొంచెం స్థలం ఉంటుంది. మనం బక్కగా ఉన్నాం కాబట్టి ఏం చేస్తామంటే కాళ్ళు ఇట్లా పెట్టి కూర్చుంటాం, ఎవరు రావద్దని. నిజంగా నాకు జరిగినటువంటి సంఘటన. ఎవరైనా వచ్చిరనుకో టైట్ అవుతుందని కొంచెం ఇట్లా దూరం చేసి కూర్చుంటే ఆఖరికి ఒకడు వస్తాడు సిగ్గులేనివాడు, వచ్చి కొంచెం జరగండమ్మా, ఉన్నది కదా మొత్తం సొంత ఇల్లు చేసినట్టు చేస్తారా అంటాడు. ఇక 2 సార్లు 3 సార్లు అడిగితే జరిగితే వాడు కొంచెం ఇట్లా కూర్చొని మొత్తం సెటిల్ అయిపోతాడు. కొంచెం ఒక 10 కిలోమీటర్లు పోయేలోపు సాతానుగాడు కూడా అట్లనే చేస్తాడు. అదే పరిస్థితి మనది. కొంచెమే జరగండి ఏం కాదంటాడు, ఆ తర్వాత మొత్తం సీట్ ఆక్యుపై చేసేస్తాడు. కనుక ఆ విషయాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే విధంగా ఇంకొక సంఘటన ఆ యొక్క తండ్రి ఇంటిని చూపిస్తూ ఉంటుంది. ఎన్నో సంఘటనలు మీకు వచ్చేసి ఉంటుంది ఇమాజినేషన్ కదా. ఇలాంటి సంఘటనలు పరిశుద్ధ లేఖంలో ఎన్ని ఉన్నాయి చెప్పండి అమ్మా? కుమారుడు ఇంకా తప్పిపోయిన కుమారుడు పోయిండు, మళ్ళీ తిరిగి వస్తే ఆయనకి ఏమైంది, మళ్ళీ ఆయన చేతికి ఉంగరం పెట్టిరు. ఉంగరం అంటే ఏంది అనుకున్నాం మనం? అధికారం. ఆయనకు తిరిగి యేసయ్య దగ్గర ఉండేటటువంటి అధికారాన్ని దేవుడిచ్చిండు తప్పిపోయిన కుమారుడు. ఇంకా చాలా ఉన్నాయి స్టోరీలు బైబిల్లో. అన్నీ తండ్రి ఇంటిని విడిచినాయే, తిరిగి తండ్రి ఇంటికి చేరినాయే. 40 సంవత్సరములు కూడా ఆయన ఎక్కడి నుండి వచ్చిన వారిని, ఎక్కడ బందీలుగా ఉన్న వారిని ఎక్కడి నుంచి విడిపించి ఎక్కడికి తీసుకెళ్ళిండో, కానాను దేశానికి. ఆ కానాను దేశమే పరలోకము, ఆ తండ్రి ఇల్లే ఆ పరలోకము. ఆ విషయాన్ని మనం బాగా గ్రహించాలి. సరే, మీకు గుర్తు లేదు, నేను గుర్తు చేస్తాను. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. అందుకు యేసు ఇట్లా నేను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు హల్లెలూయా? దొంగలు పట్టుకున్నందుక? అది బట్టలు చింపినందుక? కొర ప్రాణంతో మిగిలినందుక? కాదు. దేవుని మాట వినక దేవుని సన్నిధి విడిచి వెళ్ళిన వారి పరిస్థితిని మనము చూపించినందుకు, మనము విడిచి వెళ్ళకుండా ఉండడం కొరకు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ ఏమి రాయబడలేదు. ఇక్కడ ఏమని రాయబడి అంటే, అందుకు యేసు ఇట్లా నేను, ఇది దేవుడే ఇస్తున్నటువంటి ఒక ఉపమానము. ఏమని ఇస్తున్నాడంటే, ఒకడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు వెళ్తున్నాడట. యెరికో పట్టణం గురించి మనందరికీ తెలిసే ఉండాలి. యెరికో ఎటువంటిదంటే బహుభయంకరమైనటువంటి లోకేచ్ఛలను నెరవేరుస్తున్నటువంటి పట్టణమే అది యెరికో పట్టణం. అందుకే యెరికో పట్టణం గురించి కూడా ఒకటి ఉంటుంది కదా, పాట కూడా ఉంటుంది అనుకుంటా. యెరికో గోడలు ఏమైనాయి? కూలిపోయినాయి. హల్లెలూయా. అయితే సాక్షాత్తు దేవాది దేవుడై మాట చెప్తా ఉన్నాడు, యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతికి చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొనెను, అతని కొర ప్రాణంతో విడిచిపోయారు. ఇక్కడ దొంగ దొరికితే మనకి ఏం చేస్తారు? మనం దొంగల చేతికి దొరికితే ఏం చేస్తారు? సర్వసాధారణంగా అయితే బంగారము, పైసలు, ఎన్ని పైసలు నెత్తి అవి అని చెప్పి తీసేసుకుంటాం. ఇక స్త్రీలు అయితే ఇక దూరం అడవిలలో ఉంటే ఆ యొక్క వాడి యొక్క ఆ యొక్క దేవునికి ఇష్టమైన చేష్టలు చేస్తారు. అయితే ఇక్కడ వీడు ఏం చేసిండంట? ఈ దొంగ ఏం చేసిండంట? కొట్టి బట్టలు చంపిండంట. అంతే, ఇంకేం లేదు, బట్టలు చంపిండంట. అయితే పరిశుద్ధ లేఖనం ఏమని చెప్తుందంటే, మన వస్త్రములు దేనికి సూచన అంటే రక్షణకు, పరిశుద్ధతకు సూచన. మన వస్త్రములను ఎప్పుడైతే అపవాదిగాడు ఎందుకు చించిండంటే, అక్కడ అపవాదిగాడు, ఈ దొంగ దేనికి సాదృశ్యము? అపవాదిగానికే సాదృశ్యము. ఈ దొంగ అనగా శరీరానుసారమైనటువంటి దొంగ కాదు, ఆత్మానుసారమైనటువంటి దొంగ. ఆ యొక్క మన ఆత్మను దొంగిలిస్తాడు, మన పరిశుద్ధతను దొంగిలిస్తాడు, మన నీతి వస్త్రాన్ని ఆడు దొంగిలిస్తాడు. ఇక్కడ ఎప్పుడైంది ఈ సంఘటన అంటే, యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్తుండీనా? యెరికోకు వెళ్తున్నాడు. యెరికో పట్టణం అనగా వాడు ఉండే స్థలానికి వెళ్ళినప్పుడు వాడు ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? వాడు మన బట్టలు తీసి పడేస్తాడు.
కనుక ఆ పరిశుద్ధతను మనం పోగొట్టుకోవద్దంటే మనం ఎక్కడికి వెళ్ళకూడదు, మనము దేవుని సన్నిధిని విడవకూడదు, ఆ బెత్లెహేమును విడవకూడదు, ఆ యెరూషలేమును విడవకూడదు. మనం యేసుని హత్తుకొని ఎల్లవేళలా ఉన్నప్పుడు ఆ యొక్క దేవాది దేవుడు మనల్ని ప్రొటెక్షన్ వేస్తూ ఉంటాడు. యోబు గురించి మనం చూసుకుంటూ ఉంటాం కదా. యోబు ఆ యొక్క ప్రతి ఏ దినము ఏ క్షణమని రాయబడలేదు పరిశుద్ధ లేఖనంలో, కానీ దేవదూతలతో దేవుడు కూర్చొని సభాపర్వతం మీద డిస్కషన్ చేసేటటువంటి ఒక సంఘటన తటస్థింపబడేను. ఆ సమయమందు అపవాది అయిన సాతాను అక్కడికి వెళ్ళెను అని పరిశుద్ధ లేఖనంలో ఉంటుంది. మూడో ఆకాశంలో సభాపర్వతం మీద దేవాది దేవుడు కూర్చున్నటువంటి సమయంలో దేవదూతలతో మాట్లాడుతూ ఆయన ఆ యొక్క సమయమున అపవాదిగాడు అక్కడికి వెళ్ళినట. వెళ్ళినప్పుడు దేవాది దేవుడు ఏమన్నాడట, ఏంటి ఎక్కడికించి వస్తున్నావు అంటే, భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నాను అంటాడు. ఎందుకు తిరుగుతున్నాడు, ఎవరిని పాడియాలని అని చూస్తున్నప్పుడు దేవుడు ఏమంటాడు, మరి నా కుమారుడైనటువంటి యోబు సంగతి నువ్వు చూసావా అని అంటే, ఎందుకు చూడలేదు, చూసిన. ఆయన దగ్గరికి పోదామని కూడా చూసిన. చుట్టూ ఏముంది, ఆయనకి కంచె ఉంది. ఆయనకు కంచె ఉందంటే నా యథార్థవంతుడు నా బిడ్డ అని దేవుడు సర్టిఫికెట్ ఇస్తే, అవునా నువ్వు ఒక్కసారి ఆ కంచె తీయి, ఆయన యథార్థవంతుడో కాదో నేను నిరూపిస్తానని మెల్లగా పర్మిషన్ పెడితే అప్పటి వరకు ఏముంది, ఆయన చుట్టూ ప్రొటెక్షన్ ఉంది. ఆయన ఎక్కడున్నాడు, యెరూషలేములో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు, బెతస్దాలో ఉన్నాడు. ఆ యొక్క దేవుని పర్మిషన్ తీసుకొని అపవాదిగాడు శోధించడానికి వచ్చిండు. కానీ ఆయన దేంట్లో కూడా ఆయన దేవుని నమ్మకాన్ని పోగొట్టలేడు. మనము ఆ యొక్క ఎలిమిలేకులాగా ఉంటే ఆ దేవుని నమ్మకాన్ని పొడగొడతాము. ఆ దేవుడు ఏం చేసిండు, ఆ యొక్క శ్రమను అనుమతించిండు. ఆ అపవాదిగాడు పర్మిషన్ తెచ్చుకుండు. ఈ యొక్క యోబేమో నమ్మకంగా ఉన్నాడు. ఆ ఎలిమిలేకు ఏం చేసిండు, ఆ చిన్న పరీక్షకు టక్కమని మోయాబు దేశాన్ని చూసి. అలాంటి పరిస్థితి మనలో ఉండొద్దు. మనం ఎలాగుండాలంటే ఆ నిత్య దేవుణ్ణి, సత్యదేవుణ్ణి, నిజ దేవుణ్ణి చచ్చినా నేను వదలను అనే విధమైనటువంటి స్థితి మనకు ఉంటే, ఆ యోబుకి ఇచ్చినటువంటి ఆ స్థితి ఈ లోకంలో మనకు కలగకపోవచ్చు, కానీ ఆ నిత్య రాజ్యంలో తప్పక చూస్తాం మనము. ఆ విశ్వాసమే మనకు ఉండాలి. అందుకే దేవుడు ఏమంటుండు, విశ్వాసము విశ్వాసము విశ్వాసం అనే మాట కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మీకు విశ్వాసం కావాలి. ఎందుకంత విశ్వాసం కావాలా అనుకున్నా. దేనికి విశ్వాసం కావాలంటే, ఆ తండ్రి అని మనము కొలుస్తున్నటువంటి ఆ తండ్రి శరీరధారిగా ఈ లోకానికి వచ్చిండన్న విశ్వాసం మనకు కావాలా. నమ్మి బ్యాప్టిజం ఏమని నమ్మాలంటే, నా తండ్రి శరీరధారిగా వచ్చిండని, ఈయననే నా దేవుడని నమ్మాలా. ఈ విషయాన్ని మనము, ఆ సత్యాన్ని మనం గ్రహించితేనే కానీ ఆ సత్యం మనకు తెలియబడదు. అయితే ఇక్కడ కొర ప్రాణంతో విడిచిపెట్టిపోయినటువంటి ఆ వ్యక్తి ఎవరు మనము గ్రహించాలి. 31 చదవమ్మా. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుట తటస్థించెను. అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీడొకడు ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకుల్ల వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ యాజకుడిని, ఒక లేవీని మనం చూస్తాం. యాజకుడు ఎవరు, లేవీయుడు ఎవరంటే, ఈ యొక్క దేవుని బిడ్డలుగా మనం ఈరోజు మనం చెప్పబడుతున్నటువంటి మనకి ఒక గార్డియన్స్, వాళ్ళు ఒక మార్గోపదేశం చేసేవాళ్ళు, లేవీయుడు కానీ యాజకుడు కానీ వాళ్ళు ఏం చేశారు, దొంగల చేత పట్టబడినటువంటి ఆ వ్యక్తిని చూసి పక్కకే వెళ్ళిపోయారట, పక్క నుంచి వెళ్ళిపోయారట. మాకు దేవయ్య పాస్టర్ అన్న, పేర్లు చెప్పొద్దు కానీ, ఓ పాస్టర్ ఉండే. ఆ పాస్టర్ ఏం చేస్తుండే, చర్చ్ అంతా బాగా చాలా జనాలు వచ్చేవారు అప్పట్లోనే. అయితే వాక్యం బాగా చెప్పేవారు, మంచి ఎంటర్టైన్మెంట్గా సాదృశ్యాలతో నవ్విస్తూ చెప్పేవాడు. చెప్పి చర్చ అయిపోగానే ఆశీర్వాదాలు ఇచ్చేసి పరిగెత్తుకొని బయటికి పోయేవాడు. బయటికి పోయి బయట నిలబడేవారు. ఎవరైనా
మంచి ధనికులను వచ్చేవారు బాగా పరామర్శించేవారు. ఇక కొంచెం డబ్బు లేని వాళ్ళని అస్సలు పరామర్శించేవాడు కాదు. అటువంటి ఆ యొక్క స్థితి ఆ యాజకుడికో ఆ లేవీయుడికో ఉండేది. అయితే ఇదే విధంగా ఇక్కడ ఒక యాజకుడిని ఒక లేవీయుడిని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. దొంగల చేత పట్టబడినటువంటి ఆ వ్యక్తిని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. యాజకుడు వచ్చి చూసి పక్కకి వెళ్ళిపోయిండు, లేవీయుడు కూడా వచ్చి చూసి పక్కకు పోయిండు. ఈ యాజకుడు లేవీయుడు ఎవరంటే ఈ పట్టబడ్డ వ్యక్తికి దగ్గర సంబంధులు. వారిని ఆ యొక్క గాయములను కట్టవలసినటువంటి బాధ్యత లేవీయుడికి ఉంది, యాజకుడికి ఉంది. ఆ యొక్క వ్యక్తిని పరామర్శించేటటువంటి బాధ్యత ఇద్దరికీ ఉంది. ఆయనను తీసుకొని వెళ్ళి ఆయనకు కట్టుకట్టి ఆయనను స్వస్థపరిచే వరకు ఆయనను సరిగా చూసుకునేటువంటి బాధ్యత లేవీయుడికి ఉంది, యాజకుడికి ఉంది. కానీ వాళ్ళు ఏం చేశారు? ఆ పరిస్థితి నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈరోజు అనేక మంది కుటుంబాలు ఇంట్లల్లో జరుగుతున్నటువంటి సంభవిస్తున్నటువంటి ఆ సంభవాన్ని చూచి సంఘంలో కానీ చాలామంది కూడా విడిచిపెట్టేస్తూ ఉంటారట. వాళ్ళు లోకంలోకి జారిపోయారు, వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు మనకు ఇంకా పని లేదు, వాళ్ళు దేవుని యొక్క ఉగ్రతకు వాళ్ళు ఖచ్చితంగా బానిసలు అయితే అప్పుడు తెలుస్తుంది అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుందో ఒక్కసారి ఒక మాట చూద్దాం. ఒక్క మాట చూసుకొని తిరిగి మళ్ళీ మనం వద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. భయంకరంగా ఉంటుంది, భయంకరంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ ఒక మాట దేవుడు యాకోబు 4:12 ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము తీర్చువాడు, ఆయనే రక్షించుటకు నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? పరునికి తీర్పు తీర్చడానికి నీవెవడవు అని అంటుండే. అక్కడ ఎంత భయంకరమైనటువంటి స్టేట్మెంట్. నీ పొరుగువాడు తప్పు చేసిండా, నీ పొరుగువాడు శిక్ష అనుభవిస్తాడా, నీ పొరుగువాడు నరకానికి పోతాడా, నీ పొరుగువాడు పరలోకానికి పోతాడు, ఆ మాటకు తీర్పు తీర్చడానికి నీవెవడవు? నువ్వు చేయవలసిందేంటి? ఆ యాజకుడు వచ్చినావు పక్కకి వెళ్ళిపోయినావు, లేవీయుడు వచ్చినావు పక్కకి వెళ్ళిపోయినావు. కానీ నువ్వు చేయవలసింది ఏముండే బిడ్డ అంటే, నువ్వు పొయ్యి కట్టవలసి ఉండే, నువ్వు ఆయనను తీసుకెళ్ళి పరామర్శించేది ఉండే, ఆయనకు నూనె పోసేది ఉండే. కానీ ఇక్కడ వాళ్ళు తప్పు చేసిండు, వాడు శిక్ష అనుభవించని అనే విధంగా వీళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు. ఈరోజు సంఘ కాపర్లుగా నియమింపబడినటువంటి వారు కూడా చాలామంది అదే పనులు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటుండు? నేను శిక్షించినా నేనే, ప్రేమించినా నేనే, వాడిని నశింపజేసేటటువంటి శక్తి కూడా నాకున్నది, వాడిని బ్రతికిస్తా చంపేస్తా నా ఇష్టము, కానీ తీర్పు తీర్చడానికి నీవెవడు? అయితే ఇక్కడ ఆ ఇద్దరు అలాగే వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఒక్క వ్యక్తి వచ్చిండు. ఆ వ్యక్తి ఎవరట? సమరయుడు. సమరయునికి ఈ యొక్క యెరూషలేము పట్టణస్థుడికి సహాయం చేయవలసినటువంటి అవసరత లేదు, ఆయనకు సహాయం చేయవలసిన అవసరత లేదు. ఈయన సమరయుడు, ఈయన ఎక్కడికయ్యో వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తి. ఆయన పని మీద, ఆయన బిజినెస్ మీద ఆయన వెళ్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆ సమరయుడే ఆ గాడిద మీద నుంచి దిగి ఏం చేసిండట? జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి పూటకుల్ల వాని ఇంటికి తీసుకుని పోయి అతనిని పరామర్శించి 35వ వచనం, మరునాడతడు 2 దేనారులు తీసి ఇంచుమించు తీసి పుటకుల్లవానికి ఇచ్చి ఇతనిని పరామర్శించుము, నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడల
మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చుదనని అతనితో చెప్పి పోయెను. హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఏం చేసిండు? సంబంధం లేనటువంటి వ్యక్తినిది ఆయనను తీసుకొని ఆయన గాడిద దిగి ఆయన గాడిద మీద ఎక్కించుకొని నూనె పోసి ద్రాక్షారసం పోసి 2 దేనారులు ఇచ్చి ఆయనను పూటకూళ్ళవాని దగ్గర దించి. పూటకూళ్ళవాని అంటే చాలా పాతగా ఉన్న వాళ్ళకి తెలుసు. నేను అప్పుడప్పుడు ఊరికి పోతే పూటకూళ్ళ ఆమె అని ఉంటుండే. భోజనానికి అందరి ఇళ్ళలో పెట్టకపో కదా, అప్పుడు ఒక్క ఆమె ఉంటుండే పూటకూళ్ళ ఆమె. ఆ ఇల్లు ఆమె దగ్గర పోతే ఆమె భోజనం పెడుతుండే. ఫస్ట్ పైసలు తీసుకోకపో పాపం, వాళ్ళు భోజనం పెట్టేస్తుండే. పోయేటప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నాయి తీసి ఇచ్చేసి పోతుండే. ఆమెను పూటకూళ్ళవాని. అలాంటి ఒక ఇంటి దగ్గర ఆ యొక్క వ్యక్తి విడిచిపెట్టి 2 దేనారులు తీసి ఇచ్చేసి వెళ్ళిండు. ఈ పూటకుల్లవాడవడు, ఈ దొంగల చేత పట్టబడ్డవాడవడు, మంచి సమరయుడవడు, లేవీయుడవడు, యాజకుడెవరు? మీకు అర్థమైందా? యాజకుడెవరు చెప్పాలి పటపట. యాజకుడెవరు? యాజకుడు. లేవీయుడెవరు? ఈ దొంగల చేత పట్టబడ్డవారెవరు? ఏదో అర్థమైందా చెప్పండి, చెప్పండి. దొంగల చేత పట్టబడ్డ వాళ్ళు ఎవరు? పోనీ సమరయుడు ఎవరు? అన్యులు. అయితే ఇక్కడ మనకి వాక్యం ఏమని చూపిస్తుందంటే, ఈ యొక్క యెరూషలేము పట్టణము నుండి ఎరుకోకు వెళ్తున్నటువంటి ఆ విధి విధానం ఏంటంటే, దేవుని సన్నిధి నుండి వెళ్తున్నటువంటి తప్పిపోయిన కుమారుని చూపిస్తూ ఉన్నది. ఆ సత్యాన్ని అనేక విధమైనటువంటి చోట్ల దేవుడు పొందుపరుస్తూ ఉన్నాడు. ఈ యొక్క తప్పిపోయి దొంగల చేత పట్టబడినటువంటి వ్యక్తి ఎవరంటే, ఒక విశ్వాసి. ఆ యొక్క ఎవరైతే లేవిగా ఆ యొక్క యాజకుడిగా కనబడుతున్న వారు, అది దేవుని బిడ్డల బాధ్యత, పాస్టర్లుగా ఈరోజు ఆ యొక్క ఉన్నటువంటి వారే. కానీ దేవుడు ఏం చేసిండు? ఆ పాస్టర్ల ఆ యొక్క పవర్ని తీసేసి ఏం చేసిండంటే, ఈ పూటకుల్ల వాడేవాడంటే ఆయన పాస్టరే. ఆయనకు 2 దేనారులు దేవుడు తీసి ఇచ్చిండు. నీకు కావాల్సింది నేను ఇస్తున్నా, నీవు ఇంకా ఖర్చు పెట్టిన ఎడలా నేనే నీకు వచ్చిస్తా, కానీ ఈ దెబ్బలు తిన్న వాడిని అడగకు అని దేవుడు చెప్పిండు. కానీ ఈ రోజుల్లో సంఘ కాపర్లు అందరూ ఏం చేస్తారంటే, ఆ దెబ్బలు తిన్నవానికి ఎంత నూనె పెట్టి, నీకు నూనె పెట్టినా, నీకు ద్రాక్షారసం పెట్టినా, నువ్వు నాకేమి ఇవ్వాలా? నీ దాంట్లో పాలు ఇవ్వాలా? నీ దాంట్లో భాగం ఇవ్వాలా? నీ దాంట్లో అది దేవుడేమన్నా నిన్ను వాళ్ళే నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ పొరుగువాని సొమ్మును ఆశించకన్నాడు. ఈ పాస్టర్కి ఏముంటుంది? ఎప్పుడు ఈయన జీతం ఎంత, ఈయన జీతం ఎంత అని ఉంటుంది. ఇప్పుడు ఆశించినట్ట కాదా? వాని జీతాన్ని చూస్తే ఆశించినట్టే. ఆ జీతం ఎంత ఉంటుంది? 1,00,000 ఉంటే అమ్మ 10,000 వస్తాయి నెల రాగానే అని ఉంటుంది. ఆశించినట్టే కదా. దేవుడు ఏమంటుండే? 2 దేనారులు తీసి ఇచ్చేసిండు నీకు. నీకు ఇంకేమైనా ఖర్చు, ఇవి సరిపోతాయి చాలు నీకు, కానీ ఇంకేమైనా ఖర్చు పెడితే నేను తిరిగి వస్తా 2వ రాజ్యం, 2వ రాకడకు, అప్పుడు మీకు ఇస్తా బిడ్డ అంటే, వీళ్ళు నాకు అప్పుడు వద్దు, నాకు ఇప్పుడే కావాలని తప్పు చేస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఆ విషయాన్ని మనం గ్రహించాలా. ఇప్పుడు దేవుడు మనకు అప్పచెప్పినటువంటి ఆ బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించాలంటే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చదివి నేర్చుకోవడం మనకు అవసరమా కాదా? వాక్యాన్ని ధ్యానించడం మనకు అవసరమా కాదా? యెరూషలేమును అంటుకట్టుకొని ఉండడం అవసరమా కాదా? బెత్లెహేమును అంటుకట్టుకొని ఉండడం అవసరమా కాదా? లేదా చిన్న కష్టాలు రాగానే మోయాబు దేశమును చూద్దామా? లేదంటే ఎరుకో పట్టణానికి సరదాగా ఏదో తాపిగా వెళ్ళడము మనము చేసి ఆ దొంగల చేత పట్టబడి ఆ అపవాది చేత పీడింపబడి దేవునికి దూరం అవుదామా? ఆ విషయాన్ని మనం గ్రహించాలి. మనం ఏనాడైతే దేవుని సన్నిధిని విడిచిపెడుతున్నామో ఇమ్మీడియట్లీ అపవాదిగాడు మనల్ని అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు కొన్ని వేల సైన్యముతోటి. కనుక మనము జాగ్రత్తగా ఒక సైనికుల వలె మన యేసయ్యకు కనిపెట్టుకొని కష్టంలో నష్టంలో ఆ యొక్క ఎలాంటి సమస్యల్లో ఇబ్బందులు కూడా నిన్ను విడవను తండ్రి అని చెప్పి ఆయనను అతుక్కొని ఉంటే ఆ నిత్య రాజ్యం పోయే వరకు కూడా మనం ఏం చేస్తాము? ఆయనతో యుగ యుగముల వరకు ఆయనతో జీవించేట ధన్యతను మనము పొందుకుంటాము. అలాగే మనము దేవుని ఆశీర్వాదములు మనము పొందుకుంటాము. మరొక్కసారి ఆ పాట పాడి ముగిద్దాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.